మల్లన్న క్షేత్రం బండారిమయం. కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ తోటబావి వద్ద 25 వరుసల పెద్దపట్నం వేశారు. సమిదలు కాల్చి అగ్నిగుండాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుంచి ఊరేగింపుగా పెద్దపట్నం వద్దకు తీసుకొచ్చి కళ్యాణం జరిపించారు. అర్చకులు ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం అగ్నిగుండాలు దాటారు. తోటబావి వద్ద భక్తులు పసుపు చల్లుకోవడంతో ఆలయ ప్రాంగణం రాజగోపురం మొత్తం బండారుమయమైంది అని చెప్పేసి కొమరవెల్లి మల్లన్న స్వామి చాలా వరకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ నియర్ పరిసర ప్రాంతాలకు ఒక మంచి గొప్ప ఆలయంగా, అదేవిధంగా ప్రతి సండే రోజు కూడా అక్కడ ఒక జాతర జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో అక్కడ ఇంకా పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటారు. వాళ్ళందరి కోరికలను కూడా తీర్చాలని మనం కూడా కోరుకుంటా ఉంది. గవర్నమెంట్ ఈ టెంపుల్ పట్టించుకోదు. ఇప్పుడు సంవత్సరానికి 100 కోట్లు మనకు లక్ష్మీనరసింహకి ఎట్లా ఇచ్చిరో కనీసం దాంట్లో కొంత డబ్బు ఈ గుడికి ఖర్చు పెట్టినా కూడా కొంచెం డెవలప్ అవుతుంది. కానీ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవట్లేదు ఎందుకో మరి. అంటే దేవుళ్ళు ఎక్కువ, అదే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసగా అవుతుంది అంటారు కదా, గట్లా. ఇప్పుడు ఇవి దగ్గర ఉంటాయి కదా, కొమరవెల్లి యాదగిరిగుట్ట దగ్గర ఉంటుంది, తర్వాత దూరంగా వేములవాడ ఉంటుంది. ఇటు వేములవాడకు అభివృద్ధి జరుగుతుంది అంతో ఇంతో, ఇటు యాదగిరిగుట్టకు జరుగుతుంది. అదే మళ్ళీ కొండగట్టును పట్టించుకోరు, ఎందుకంటే తక్కువ పర్సెంట్ ఎంత పట్టించుకున్నా కానీ. అంటే ఇట్లా చూసుకుంటే గుళ్ళకు కానీ వీళ్ళకు ఒక అది ఉంటుంది అన్నట్టు, దేన్ని పట్టించుకోవాలి, దేన్ని పట్టించుకోవద్దు. కాకపోతే ఈ ఎండోమెంట్ ఈ డబ్బులంతా మాత్రం స్వహా మాయం అనే కార్యక్రమం చేస్తా గవర్నమెంట్ గల్లాలోకి వెళ్ళిపోతుంది. అది